వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి అంటే ఒక మీడియా డిబేట్ లో కూడా ఆయన చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవమైనటువంటి ప్రచారం అని చెప్పి మరి జనసేన నేత రాము అనేటువంటి వ్యక్తి సత్తెనపల్లి గ్రామీణ పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి నాగార్జున యాదవ్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి అసలు టార్గెట్ పవన్ కళ్యాణ్ గా వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రచారాలు ఎలా చూడాలి, అలాగే ఈ కేసు నమోదు కావడం అనేటువంటి అంశం కూడా ఏ రకమైనటువంటి చర్చలకు దారితీస్తా ఉంది. ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సతీష్ గారు, మన వీక్షకులు. సార్, కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు దారి మళ్లించారు అంటూ డిబేట్లలో కూర్చుని మరి మనం ఏం మాట్లాడినా మనదో ఛానల్ ఉంది, మనం మాట్లాడేయచ్చు, మన మీద ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అనే పందాలో మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, మరి దానిపైన ఈ రోజున కేసు కూడా నమోదైంది. నాగార్జున యాదవ్ ఏం చెప్తారు దీన్ని? వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇది ఒక అలవాటు కిందకి వచ్చేసిందండి. అధికార పక్షాల మీద ఎటువంటి ఆరోపణలు చేసినా, ఎటువంటి దుర్భాషలాడినా, ఎటువంటి నిందలేసినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ మానాన్ని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు కూడా ఏంట్లో ఏళ్లకు సమాధానం చెప్పేది. ఇప్పుడు సాక్షి పేపర్ లో గానీ లేకపోతే సాక్షి ఛానల్లో గానీ వచ్చే వార్తల్ని ఖండించుకుంటా ఉంటే జీవితకాలం ఎవరికైనా అదే సరిపోద్ది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నేరారోపణ చేస్తే కూడా ఆయన స్పందించలేదు కదా. ఎందుకంటే దానికి ఉండే విశ్వసనీయత ఏముంది. కాబట్టి జనం ముందు ప్రతిదాన్ని ఖండిస్తా వెళ్తే రాళ్లలో బియ్యం ఏరుకున్నట్టు పరిస్థితి ఉంటది. కాబట్టి అందుకని వదిలేశారు, జనం ఎవరు నమ్మర్లే అని. కాకపోతే ఇది శృతి మించి రాగాన పడుతుంది అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఏ విధమైన అవకాశం వాళ్ళకి దొరకటం లేదు. కాబట్టి ఆయన గ్రామీణ అభివృద్ధి ఆయన దీంట్లో ఉంది. కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఈయన దారి మళ్లించడం అంటే ఇదేమన్నా బర్రిలా దారి మళ్లించడానికి. కేంద్రం నిధులు ఇచ్చిందంటే పలానా పర్పస్ అని చెప్పి ఆ అకౌంట్ లో వేస్తారు. అకౌంట్ లో వేసిన తర్వాత మినిస్టర్ది కాదు, అక్కడ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, జాయింట్ వీళ్ళంతా ఉంటారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఉంటాడు. ఎక్కడికి ఎట్లా వెళ్లాలో త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాత్రమే వెళ్తాయి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ తాజ్మహల్ కట్టమంటే కట్టరు. ఆ నిధులతో వాళ్ళు ఏ అంశాల కోసం కేంద్రం వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, ఈ పథకాలకు ఉపయోగించవచ్చు అని. ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో జిల్లా పరిషత్తుల నుంచి వచ్చే రిక్విజిషన్ బట్టి ఈ నిధులు అక్కడికి పంపడానికి సూటబుల్లా, ప్రభుత్వ నియమాలు అనుమతిస్తాయా అనుమతించవా నిబంధనలు అని చూసుకుంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా ఏదో చేసేసాడు, నిధులు మళ్ళీ చేశాడు అని ఒక బ్లాంకెట్ ఎలిగేషన్, అంటే మీరు అన్నట్టు బట్ట కాల్చి ఆయన మీద వేస్తే దులుపుకునే బాధ్యత అయింది కదా అని. ఇప్పుడు వాళ్ళు ఎన్నెన్ని దులుపుకుంటారో, వాళ్ళకుండా టైము, వాళ్ళకుండా ప్రెషరు, ఈ బాధ్యతలు ఎన్ని ఉంటాయి. అందుకని ఎవరో ఒక జనసేన కార్యకర్త రాము అని ఆయన ఈ ఎలిగేషన్ ని సత్తెనపల్లి రూరల్ పోలీస్ తీసుకెళ్ళినప్పుడు మరి రూరల్ పోలీస్ కూడా ఆలోచిస్తుంది కదా, ఏంటి ఎలిగేషన్, ఓకే ఇది అవునా కాదా అని వాళ్ళు వెరిఫై చేస్తారు. అది దానికి రుజువులు ఇవ్వాల్సిన బాధ్యత ఈ నాగార్జున యాదవ్ మీద ఉంది. ఎందుకంటే తనే కదా చేసింది. ఒక డిబేట్ లో కూర్చున్నాం కదా అని అక్కడ ఏది మాట్లాడినా మనకి ఇమ్యూనిటీ ఉంది అంటే మన ఎవరు ఏం చేయలేరు, ఒకసారి గాలిలోకి వదిలేసేస్తే జనం ఒక అవగాహనకు వస్తారు కదా. అంటే ఒక తప్పుడు ఆరోపణ వినగానే ఏమో నిజం అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు చెప్తాడు అనుకుంటారు తప్ప ఇందులో నిజం ఉందా లేదా అని ఎవరికి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి నిందారోపణలు చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇంకెవరు కానీ కూడా వాస్తవాలు ఉంటే చేయొచ్చు, దాన్ని వాళ్ళ దగ్గర రుజువులు పెట్టుకుని. అంతేగాని అవతల అధికారంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి నిందేస్తే సరిపోదు. గతంలోనేమో వ్యక్తిగత నిందలు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి అధికారికమైనటువంటి ఏ ఆరోపణలు, ఆయన ఏదో అవినీతి చేశాడనో, అక్రమం చేశాడనో, నిబంధనలు అతిక్రమించాడనో, నిధులను దారి మళ్లించడం అంటే ఆయన ఇంటికి ఏమైనా మళ్లించుకున్నాడా? ఇప్పుడు మద్యం నిధులు గనక వీళ్ళందరూ తిన్నారు కదా, తల ఒక 350 కోట్లు, అట్లా ఏమన్నా ఆయన ఇంటికి మళ్ళించుకుని లేకపోతే ఆయన ఫామ్ ఏమన్నా డెవలప్ చేసుకుంటే లేకపోతే ఆయన ఏదైనా ఫ్యాక్టరీ కట్టుకుంటే అనాలి, అదిగో పలానా ఫ్యాక్టరీకి రోడ్డు వేసుకున్నాడు, లేకపోతే భూమి ఆక్రమించి అడవిలో దానికి ఒక రోడ్డు లాగా వేసాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు వేశారు కదా, అటువంటి ఏదైనా చేస్తే అనాలి. అట్లాంటి ఆయన ఎందుకు చేస్తాడు? మొన్న విజయ్ ఎంత స్పష్టంగా చెప్పాడు, నేను అవినీతి చేయను, దానికి ఇష్టపడినాడు ఉండండి పోతే పో. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తెలుసు నష్టపడతాను కష్టపడతానని, అన్ని పడ్డాడు. అన్ని ఈవెన్ వాళ్ళ మైనర్ కుమార్తెల మీద కూడా చాలా దుర్భాషలు ఆడిన తట్టుకున్నాడు ఆయన. అదే ఇంకొకళ్ళు ఎవరన్నా అయితే కూడా తట్టుకోలేరు కూడా. అటువంటి ఎవరి బిడ్డలైనా బిడ్డలే కదండి.
కాబట్టి ఇప్పుడు నాగార్జున యాదవ్ మీద కేసు ఫైల్ అయింది, రేపు అరెస్ట్ చేస్తారు, ఆయన ప్రూఫ్ చూపించమని అడుగుతారు, ఎక్కడ ఏంటి, ఆయనకి వచ్చిన నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన ఏమన్నా అక్రమం చేశాడా అవినీతి చేశాడా చూపించలేకపోయాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవాలి. లేకపోతే ఇది ఒక ఆట కిందకు వచ్చింది. చాలా ఇది గతంలో 5 దశాబ్దాల క్రితం మన అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఒక జోక్ గా ఉండేది. ఎవరన్నా ఏదన్నా విలేకరులు అడిగితే ప్రతిదానికి ఇదేదో విదేశీ హస్తం ఉందని వాళ్ళు ప్రతి అంశంలో. ఒకసారి ఎవరో మినిస్టర్ని ఒక విలేకరు అడుగుతాడు, మీ భార్య గర్భవతి అంట కదా అని, దీని వెనకాల ఏదో విదేశీ హస్తం ఉందనుకుంటున్నాను అంటాడు. అట్లా ఒక జోక్. వీళ్ళు కూడా అంతే, నోటికి ఏది వస్తే అది చెప్పేయటమే. తర్వాత మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారు, లేకపోతే పలానా లోకేష్ గారు ఇక్కడ స్కూల్స్ గురించి పట్టించుకోకుండా, స్కూల్కి మూసేసే రోజులకే స్కూళ్ళల్లో ఏం కావాలో అన్ని సర్ది పెట్టారు. తాళాలు తీస్తే చాలు రేపు స్కూల్ రీఓపెనింగ్ రోజు, అప్పటికి ఎవడో ఇంకేం చేయక్కర్లా. ఎందుకంటే 22 నెలల నుంచి జరుగుతున్న మౌలిక సదుపాయాలు కానీ, స్కూళ్ళల్లో వస్తువులు కానీ, తర్వాత టీచర్ల నియామకాలు, వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ అంతా పక్కాగా చేసి పెట్టేశారు. ఏం లేదు. ఇప్పుడు మనం ఊరు వెళ్ళేటప్పుడు ఇల్లు సర్దుకుంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏముందంటే తాళం తీయటం. ఎందుకంటే వెళ్ళేటప్పుడే మనం సర్దుకెళ్ళాం. అవును, బాధ్యత గల వ్యక్తులు అట్టా ఉంటారు, అంతేగాని ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు సర్దుకోవక్కర్లా. అది ఒక మనిషికి తేడా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా వరుస్తారు. ఆయన 2-3 రోజులు వెళ్ళంగానే విద్యాశాఖ కుప్పకూలిపోద్దా, లేకపోతే తాళాలు వేసిన పాఠశాల పగలగొట్టి ఫర్నిచర్ ఎత్తుకుపోతారా? ఎక్కడికక్కడ బందోబస్తులు ఉన్నాయి కదా. కాబట్టి బాధ్యత తక్కువ వాళ్ళు ఇట్లాంటి చేసే విమర్శలు అంత పట్టించుకోక్కర్లేదండి. నిధుల్ని ఎవరిష్టం వచ్చినట్టు ఏ మంత్రి ఈయననే కాదు, ఏ శాఖలో కూడా, ఏ శాఖలో ఎందుకు నిధులు కేంద్రం పంపిస్తుందో దానికి అందుకే వాడాలి. వాడకపోతే ఆయా శాఖల కార్యదర్శులు బాధ్యులు అవుతారు, వాళ్ళ మీద కేంద్రం చర్య తీసుకుంటుంది. మేము నిధులు ఎందుకు పంపాము, మీరు దేనికి వాడారని. కాబట్టి అంత ఈజీ మాట కాదు అది. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు.